దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు, అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్ళి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు. పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటో కాలు ఇటో కాలు ఎడంగా పెట్టి ఆ పులిచర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ. ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు. శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో. వెళ్ళి పడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు అలాగా. నేను పడితే తట్టుకుంటాడా? ఈడ్చేస్తాను శివుణ్ణి, శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి. బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, రాక్షసులతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడెలా నించుని చూస్తున్నాడో. ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు. ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దాం ఏమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత. ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో, రాక్షసులతో, పెద్ద పెద్ద తాబేళ్లతో, చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా ఈడ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కందులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి. అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. ఆవిడ పైనుంచి పడుతోంది. ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోలవీ వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు.
ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని, తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు. గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం. కొన్ని ఏళ్లు గడిచిపోయింది, ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం ఓ చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు. అబ్బో, ఆవిడ అహంకరించింది ఎలా ఉంది, ఈయన కట్టేశాడు, వీళ్ళిద్దరి పంతాలు బాగానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేనిప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా, ఆవిడ అహంకరించింది బాగానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏం దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, తప్పకుండా విడిచిపెడతానండి. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద. పడిపోవడంలో నళిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనబడి 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల మించి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాచిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. దాని కింద తల పెట్టలేక, అయ్య బాబోయ్, దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం. పైనుంచి పడుతున్న గంగ శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఆ ముందు భగీరథుడు, ఆయనతో పాయ వెళ్ళిపోతోంది. అందులో ఇన్ని జలచరములతో గంగ వెళ్ళిపోతుంటే పెద్ద శబ్దం. ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి లేస్తోంది, ఓ చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియదల్లా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద ప్రవాహము భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు, గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి వెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు జహ్ను మహర్షి. తాగేశారు. చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు, ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా, నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు,
వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని. నా ఎందు దయతో విడిచిపెట్టవయ్యా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నాను అన్నాడు. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానది తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి. నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానది తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీదే వచ్చిన ప్రవాహం వస్తుంటే, ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్ళీ గంగ అంతా మళ్ళీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్ళి 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 పాతాళలోకంలోకి వెళ్ళి, పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి భస్మరాసులై పడున్నారో ఆ భస్మరాసులను ముంచెత్తింది. అంతే, ఆ బూది కలిసిందంతే. కలిసి కలవగానే వాళ్ళ దాహం తీరిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఇచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఒక్క మనుష్యుడివి, హే రాజన్ భగీరథ, ఇంత కష్టపడి ఆకాశంలోంచి గంగమ్మని భూమి మీదకి దింపావు. నీ ప్రయత్నం చేత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. బ్రహ్మగారి కమండలంలో ఉండే గంగ, విష్ణు పాదోద్భవి అయి హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ, పరమశివుని యొక్క శరీరానికి తడిసిన గంగ భూమండలం మీద ప్రవహించింది. లేకపోతే ఈ భూమి మీద పాపాలను పోగొట్టగలిగిన ప్రవాహం లేదు. నీ వలన వచ్చింది. నీ వలన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ గంగకి భాగీరథి అని పేరు. నీ పేరు మీద పెడుతున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా భాగీరథి అని ఈ చరిత్ర చెప్పుకుంటే గంగమ్మ పొంగిపోతుంది విని, నా అవతరణాన్ని ఇవాళ చెప్పుకున్నారు అని. కాబట్టి ఒకానొకనాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదములను బ్రహ్మగారు కడిగారు తన కమండల జలాలతో. వామనమూర్తిగా అవతార స్వీకారం శ్రీ మహావిష్ణువు చేసి తన పాదాన్ని పెంచి ఈ పైన ఉన్న లోకాలన్నీ కొలిచేస్తుంటే, అప్పుడు ఇంతంతైవటుడింతయై బరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థలి బుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్నంటారు పోతన గారు. అంత పెరిగిపోతుంటే వామనమూర్తి ఆయన పాదం ఇలా పైకి వెళ్ళి కొలిచేస్తుంటే లోకాలన్నిటినీ దేవతలందరూ గబగబగబా పరిగెత్తుకొచ్చారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం వస్తోందని, ఆయన పాదం పైకొస్తోందని తెలుసుకుని సత్యలోకంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉలిక్కిపడి, ఏమిరా చప్పుడు అన్నాడు. అయ్యా, మీ నాన్నగారి పాదం పైన వస్తోందండి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు. కొడుకు ఏం చేయాలి? గబగబా చెంబు పట్టుకుని వెళ్ళి కాళ్ళు కడగాలి తండ్రికి. అయ్య బాబోయ్, మా నాన్నగారు వస్తున్నారా అని బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడికన్నా వెడితే కమండలం పట్టుకుని వెళ్ళాలి. భోజనానికి వెడితే చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. బ్రాహ్మణుడు చేతిలో జలపాత్ర పట్టుకుని వెళ్ళాలి. అందుకని బ్రహ్మగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన లోకానికి ధర్మం నేర్పాడు. కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి తండ్రి గారి పాదం వస్తోంది. చూశాడు. ఓ, నన్ను కన్న తండ్రి శ్రీమన్నారాయణుడు మా నాన్నగారి పాదం చూశాడు. తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేతనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ను కీర్తిప్రభన్. ఆనాడు బ్రహ్మగారు తన కమండల జలాల్ని శ్రీమన్నారాయణ పాదముల మీద పోసి కడిగాడు. కడిగితే ఆయన పాదోద్భవి అయి ఆయన కాళ్ళు కడిగిన జలాలు దేవగంగగా హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించాయి. బ్రహ్మగారి కమండల జలాలు, నారాయణుని పాదములు కడిగిన జలాలు, హిమవంతుని పెద్ద కుమార్తెగా ఆవిర్భవించిన జలాలు, పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తడిసిన జలాలు గంగా జలాలు. ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి. ఏ మహానుభావుడు భవుడో, ఏ మహానుభావుడు హరుడో, ఏ మహానుభావుడు శంకరుడో, ఎవరు సదాశివుడో, అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు
రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే, అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగా నది గంగా నది గంగా నది అన్నాడు అనుకోండి, వాడికి గంగా నది స్నాన ఫలితం వేసేస్తారు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. లోకంలో 2 గంగలు ఉన్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలోకిడితే పవిత్రం చేసేది. మీద పోసుకుంటే పవిత్రం చేయగలిగిన గంగా గంగా నది, చెవిలోకిడితే పవిత్రం చేయగలిగిన గంగా శంకర భగవత్పాదుల నోటి నుంచి వచ్చిన మాట. అది గంగా, ఇది గంగా. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడి శరీరానికి తాకి వచ్చిన గంగ. అందుకే మహాత్ములు స్నానం చేసినప్పుడు వారి ఒండ్లు తడుస్తూ ఆ నదీ జలాలు వెడుతుంటాయి. ఆ జలాలలో మేము తడుస్తాం. ఏకకాల స్నానం. అందుకే గురువు సంప్రదాయ శిష్యులతో కలిసి చేస్తారు స్నానం. కాబట్టి అమ్మా, అలా ప్రవహిస్తూ మా పాపాలనన్నింటినీ నాశనం చేస్తూ సముద్రంలో కలిసే ఓ గంగా నీకు నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మజ్జన్మాంతగ కుంభచ్యుత మదమదిరామోద మత్తాలిజాలం స్నానైః సిద్ధాంగనానాం కుచయుగ విగలత్కుంకుమా సంగపింగం. మహాపతివ్రతలై ఎప్పుడూ భర్త యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకునేటటువంటి స్త్రీలు వచ్చి నీలో మునుగుతారు. మహాత్ములెంతో మహాపతివ్రతలంతే. వారు మునిగినప్పుడు వారు భర్తని సంతోష పెట్టడానికి ముందు రోజు వారు స్తనాగ్రముల మీద అలదుకున్నటువంటి కుంకుమ నీ నీటిలో కరుగుతుంది. అంతటి మహాపతివ్రతల యొక్క స్తనములు మాకు మాతృసూచకములు, వాళ్ళు మాకు తల్లులు. మా తల్లులు అనడానికి సూచనలైన ఆ స్తనాగ్రముల యందలి కుంకుమ మా తలల మించి వెడుతుంది. అమ్మా, మమ్మల్ని అలా పునీతం చేస్తున్నావు. శంకరులు ఏం మాట్లాడినా ఎంత పవిత్రంగా ఉంటుందో చూడండి. సాయం ప్రాతర్మునీనాం కుశకుసుమచయై చెన్న తీరస్థ నీరం పాయాన్నో గంగామంబః కరికర మకరా క్రాంతరం హస్తరంగం. మహామునులు సాయంకాలం పూజ చేస్తూ దర్భలు పువ్వులు మొదలైనవి నీలో వేస్తారు. వాళ్ళ చేతులతో భక్తితో పూజ చేసినవన్నీ అందులో కలిసి వెడుతూ మా మీదగా వెడతాయి. అటువంటి స్నానానికి మాకు అవకాశం ఇస్తున్నావు. అమ్మా, నువ్వెవరో తెలుసా? బ్రహ్మగారి కమండలంలో నీరు. నువ్వెవరో తెలుసా? విష్ణుపాదములు కడిగిన తల్లి. నువ్వెవరో తెలుసా? పరమేశ్వరుడి శరీరాన్ని తడిపిన తల్లివి. ముగ్గురు మూర్తులతో సంబంధం ఉన్న నీలో నేను మునుగుతున్నాను. అమ్మా, నీకు నమస్కారం. చెప్పండి. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయః శంభుజటా విభూషణ మణిర్జహ్నోర్మ హర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతు మమ్ము రక్షించు. చూసారా మళ్ళీ శంకర్లు? అది ఆయన అనుగ్రహం అంటే అని అంటారు. అమ్మా, శేషుడి యొక్క శరీరం పడుకుని ఉండి కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే భూమండలం మీద అలా చూడడం, శేషుడు పాకుతుండగా చూడడం కుదరదు. ఒక్కని ప్రవాహాన్ని చూస్తే తెలుస్తుంది. శేషుడు ఎలా కదులుతాడో అలా కదులుతావు.
ప్రవహించి వెళ్ళిపోతూ ఎక్కడెక్కడెవరు నీలో మునిగారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తావు. అటువంటి తల్లి నీకు నమస్కారం. రోజు నేను మీతో కాశీలో ఏవి చెయ్యాలని చెప్పిస్తున్నానో ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మీరు కాశీ యాత్ర పూర్తి చేసేటప్పటికి మీ చేతిలో పెడతారు. మీరు కాశీ వచ్చినా, మీ వాళ్ళు కాశీ వచ్చినా మీరు అది ఇచ్చి చదువుకోండి అని చెప్పచ్చు. హరిప్రసాద్ గారు ఆ పుణ్యకార్యాన్ని చేసి అందరికీ అందిస్తున్నారు. అది ఆ తర్వాత ఎన్ని లక్షల మందికి అందుతుందో మహానుభావుడు తరించిపోతాడు దాని చేత. శంకరులు అంటారు, అమ్మ ఎవరు నీ తరంగముల యందు స్నానం చేశారో వాళ్ళకి పాపం లేదు. పొరపాటునైనా సరే ఇలా నీళ్లు కొంచెం తాగాడో వాడు వైకుంఠవాసానికి వెళ్ళిపోతాడు. అమ్మా నీ నీటిలో పడడం ముందు ఇంద్ర పదవి కూడా ఎందుకో పనికిరానిది. అంత గొప్ప శక్తి కలిగిన గంగా నీకు నమస్కారం.